మూడు ముళ్ళ బంధం ఎపిసోడ్ 142. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీని ఫాలో అవుతూనే ఉండండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీరు వచ్చిన దగ్గర నుండి మీకు రిత్విక్ గురించి చెబుదామని అనుకుంటూనే ఉన్నాను, కానీ ఇంతలో ఇలా జరిగింది అని చెబుతుంది. అప్పుడు విక్రమ్కి గుర్తుకు వస్తుంది. వైష్ణవి మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అనడం గుర్తుకు వచ్చి విక్రమ్ చిన్నగా నవ్వి, ఇంక వదిలే వైష్ణవి, ఇప్పుడు నీకు వాడి గురించి తెలిసింది కదా, ఇంకెప్పుడు వాడి మాటలు నమ్మకు, వాడిని కలవకు అని చెబుతాడు. మీకు మాటిస్తున్నాను విక్రమ్ గారు, ఇంకెప్పుడు నేను రిత్విక్ విషయంలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వను. తను ఎలా ఉన్నా కూడా నేను పట్టించుకోను. తనతో నేను మాట్లాడాలని అనుకోవడం లేదు కూడా. ఇప్పటి వరకు తను నాకు హెల్ప్ చేశాడు. తను నా ఫ్రెండ్ అని ఉద్దేశంతో తను ఏం చేసినా కూడా నేను భరిస్తూ వచ్చాను. ఇంకా నాలో ఉన్న ఓపిక చచ్చిపోయింది. తనని ఫ్రెండ్గా కూడా నేను యాక్సెప్ట్ చేయలేను అని విక్రమ్కి చెబుతుంది. విక్రమ్, గుడ్ గర్ల్, నువ్వెప్పుడు ఇలాగే ధైర్యంగా ఉండాలి. ఇంకా ఈ విషయాల గురించి వదిలేసేయ్. వెళ్ళు, చాలా డల్గా కనిపిస్తున్నావు. నేను ఫుడ్ ఆర్డర్ చేశాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, లంచ్ చేద్దాం అని చెబుతాడు. వైష్ణవి ఫ్రెష్ అయి వస్తుంది. విక్రమాదిత్య మరియు వైష్ణవి ఇద్దరూ కలిసి లంచ్ కంప్లీట్ చేస్తారు. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. విక్రమ్కి ఎవరొచ్చారో అర్థం కాదు. వైష్ణవి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఒక 50 సంవత్సరాల ఆవిడ నవ్వుతూ వైష్ణవి వైపు చూస్తుంది. విక్రమ్ కూడా వైష్ణవి వెనకాల వచ్చి ఆవిడని చూసి, ఎవరు మీరు అని అడుగుతాడు. నా పేరు నిర్మలమ్మ, నేను మీ పక్క ఫ్లాట్లోనే ఉంటున్నాను, అమ్మాయితో మాట్లాడదామని వచ్చాను అని చెబుతుంది. విక్రమ్ ఇంకా ఏమీ చెప్పలేక లోపలికి వెళ్ళిపోతాడు. వైష్ణవి ఆవిడ వైపు చూసి నవ్వుతూ, రండాంటీ అని లోపలికి తీసుకువచ్చి చైర్లో కూర్చోబెడుతుంది. వెంటనే ఆమె వైష్ణవిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని, చాలాసార్లు వద్దామని అనుకున్నాను, కానీ సమయం కుదరలేదు. మీ పక్క ఫ్లాట్లోనే మేము ఉంటాము అని తన గురించి చెబుతూ ఉంటుంది. వైష్ణవి కూడా పెద్దావిడ చెప్పిన వాటికి చిన్నగా నవ్వుతుంది. తర్వాత ఆమె నీ పేరేంటమ్మా అని అడగగానే వైష్ణవి అని చెబుతుంది. అవునా, ఇందాక నీ వెనకాలన్న అతని ఎవరు అని అడగగానే వైష్ణవికి ఒక క్షణం ఏం చెప్పాలో అర్థం కాదు. వెంటనే నాకు కాబోయే భర్త అని చెబుతుంది. అవునా, మీ ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు తల్లి, అతను కూడా ఈ ఫ్లాట్లోనే ఉంటాడా ఏంటి అని అనుమానంగా అంటుంది. ఆవిడలా మాట్లాడేసరికి వైష్ణవికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే నేను కూడా చాలాసార్లు చూశాను, ఎప్పుడు ఈ ఫ్లాట్లోనే ఉండడం నేను గమనించాను, అందుకే అడుగుతున్నాను. మీరు పెళ్లి కాకుండానే ఒకే ఫ్లాట్లో ఉంటున్నారా అని అడగగానే వైష్ణవికి ఏం చెప్పాలో అర్థం కాక, అది మాకు ఎంగేజ్మెంట్ అయింది ఆంటీ గారు అని చెబుతుంది. ఈ రోజుల్లో పెళ్లి వరకు వచ్చే పెళ్ళి క్యాన్సిల్ అయ్యి విడిపోతున్నారు, అలాంటిది మీకు ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది. ఎంగేజ్మెంట్ అయినంత మాత్రాన ఇలా ఒకే ఇంట్లో ఎలా ఉంటారమ్మా అని ఆవిడ అడగగానే వైష్ణవి ఏమీ మాట్లాడలేకపోతుంది. నేను అన్నానని ఏమీ అనుకోకమ్మా, రేపు మన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఇదే విషయం అడిగితే ఏం చెప్తావు? పెళ్ళి కాకుండా ఒక అతను నువ్విలా ఒకే ఫ్లాట్లో ఉండడం నీకే తర్వాత ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఆ అబ్బాయి నిన్ను మోసం చేస్తే అని అనగానే వైష్ణవి కోపంగా, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది. నేనేమీ తప్పుగా మాట్లాడడం లేదు తల్లి, ముందు ఏదైనా ఉంటే మీరు పెళ్లి చేసుకోండి, లేదా ఆ అబ్బాయిని ఈ ఫ్లాట్ నుండి బయటకు పంపించే, అంతేకాని ఇద్దరు ఒకే చోట ఉండకండి. తర్వాత ఏదైనా జరిగితే ఆడపిల్లవి, అబ్బాయిని ఏమీ అనరు, నువ్వే బాధపడాల్సి వస్తుంది అని చెబుతుంది. వెంటనే వైష్ణవి, విక్రమ్ గారు అలాంటి వారు కాదు, మీరిలా తప్పుగా మాట్లాడకండి అని నెమ్మదిగా చెబుతుంది. చూడమ్మా, నిన్ను నా కూతురుగా అనుకుని ఇవన్నీ చెబుతున్నాను. ఈరోజు నేను వచ్చి అడిగాను, రేపు ఇంకొకరు వచ్చి ఇదే అడుగుతారు, అప్పుడు వాళ్ళకి నువ్వు ఏం సమాధానం చెబుతావు? పెళ్లి కాకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే ఫ్లాట్లో ఉంటే ఎవరైనా ఇలాగే మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుకని
త్వరగా ఆ అబ్బాయిని ఇక్కడి నుండి పంపించే అని చెబుతుంది. వైష్ణవి ఏమీ మాట్లాడలేకపోతుంది. తను ఆ పెద్దవాడు మాట్లాడుతున్నా కూడా ఏమీ చెప్పలేక మౌనంగా తలదించుకుని ఉంటుంది. ఆవిడ వచ్చిన పని అయిపోయింది అని మనసులో అనుకుని, సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను, ఏదో పెద్దదానిగా నీ మంచి కోరి చెప్పాను అని చెప్పి వెళ్ళిపోతుంది. పెద్దావిడ వెళ్ళిపోయిన తర్వాత వైష్ణవి అలాగే సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. నిజంగానే ఆమె అడిగిన ప్రశ్నలు వేరే వారు అడిగితే సమాధానం తన దగ్గర లేదు. వైష్ణవి అలాగే బాధపడుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత విక్రమాదిత్య వైష్ణవి దగ్గరికి వచ్చి, వైషు, నాకు కొంచెం బయట వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా లాక్ చేసుకో అని చెప్పి విక్రమాదిత్య బయటికి వెళ్ళిపోతాడు. విక్రమ్ వెళ్ళగానే వైష్ణవి తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తుంది. ఎందుకు తనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ పెద్దవిడి మాటలు. కానీ అందులో కూడా నిజమే ఉంది కదా. నిజంగా పెళ్లి కాకుండా ఎంగేజ్మెంట్ అయినంత మాత్రాన ఒక అమ్మాయి అబ్బాయి ఇలా ఫ్లాట్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటుంది. ఆ పెద్దవిడ బయటకు వెళ్ళగానే అక్కడున్న రితిక్ వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు. అయ్యో బాబు, నువ్వు చెప్పావు కదా, ఆ అమ్మాయితో నేను అదే మాట్లాడాను, ఆ అమ్మాయి నేనన్న మాటలకి చాలా బాధపడింది అని చెప్పి అక్కడి నుండి ఆవిడ తన ఫ్లాట్కి వెళ్ళిపోతుంది. రిత్విక్ నవ్వుకుంటూ, ఇప్పుడు నువ్వు తప్పకుండా విక్రమాదిత్యని దూరంగా పెడతావు, ఇలా చేస్తేనే కానీ నువ్వు నా మాట వినవు వైష్ణవి అని నవ్వుకుంటూ తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు రిత్విక్. వైష్ణవి చాలాసేపు అలాగే ఆలోచిస్తూ సోఫాలో కళ్ళు మూసుకుని నిద్రపోతుంది. విక్రమాదిత్య బయటకు వెళ్ళిన పని అయిపోవడం వలన తిరిగి ఫ్లాట్కి వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు. వైష్ణవి బాగా నిద్రలో ఉండడం వలన తనకి మెలకువ రాదు. ఇంకా తన దగ్గరున్న స్పేర్ కీ తీసుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు. వైష్ణవి సోఫాలో పడుకోవడం చూసి తనని ఎత్తుకుని రూమ్లో తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టి బయటకు వచ్చి తరుణ్కి మరియు ప్రియాకి కాల్ చేసి వర్క్ ఎంతవరకు వచ్చిందో డీటెయిల్స్ కనుక్కోమని ఈవినింగ్ త్వరగా ఇంటికి రమ్మంటాడు. అలా విక్రమాదిత్య ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు. ఈవినింగ్ అయ్యాక తరుణ్ మరియు ప్రియా ఇద్దరు ఫ్లాట్కి వచ్చేస్తారు. వైష్ణవి మాత్రం ఎవరితోటి మాట్లాడటం లేదు. తను రూమ్లో అలాగే ఆలోచిస్తూ కూర్చుంది. విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి, ఏమైంది వైషు, మళ్ళీ ఆ రిత్విక్ గురించి ఆలోచిస్తున్నావా? చెప్పాను కదా, ఎక్కువ ఆలోచించకు, సరేనా అని చెప్పి వైష్ణవి పక్కన కూర్చుంటాడు. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీని ఫాలో అవుతూనే ఉండండి. స్టోరీలో ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది. ప్లీజ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.